యశోదామాత ఆ చిన్ని కృష్ణయ్య బొజ్జని తాడుతో కట్టడానికి ఎంత ప్రయత్నించినా అవలేదు. ఎంత తాడైనా 2 అంగుళాలు తక్కువ పడుతున్నది. ఇంట్లో ఉన్న తాళ్ళయిపోతున్నాయి కానీ 2 అంగుళాలలో ఒక్క అంగుళం కూడా తగ్గటం లేదు. తమాషా ఏమిటంటే ఇంట్లో పనిచేసేవాళ్ళు, ఈ వింత చూడడానికి చుట్టుపక్కల నుంచి వచ్చిన వాళ్ళు అంతా గుమిగూడారు. పూర్వకాలం మే ఐ కమిన్ లాంటివి ఉండేవి కావు. ఇంట్లో ప్రతి ఒక్కరికి చనువు, స్వతంత్రం, మనవాళ్లే అనే బాంధవ్య భావం ఉండేవి. అందువల్ల సగం రేపల్లె అక్కడే ఉంది. పైగా ఇది ఏదో తమాషా చూసినట్టు ప్రేక్షకుల్లా చూస్తున్నారే తప్ప ఎవ్వరికీ ఆశ్చర్యంగా అనిపించక యశోదమ్మ శ్రమ చూసి నవ్వుతున్నారు. ఇది మాయ. కాని యశోదామాతకి వీటి వేటిపైన ధ్యాసే లేదు. పిల్లవాడు ఏడుపు మొదలుపెట్టగానే చేతిలోని కర్రపుల్ల పక్కకు పడేసిన తల్లి 4 సార్లు ప్రయత్నం చేసి బాబోయ్ నా వల్ల కావటం లేదు అని తాళ్లు పక్కకి పడేయొచ్చు. లేదా ఇదేమిటి ఎన్ని తాళ్లు తెచ్చినా 2 అంగుళాలు తక్కువ అవుతున్నాయి అని అక్కడ చేరిన వాళ్ళందరితో చర్చలు చేయవచ్చు. కానీ ఆ తల్లి ఇవి ఏవీ చేయలేదు. వీడు ఎందుకు కట్టుబడడు అనే ప్రైడ్ ఇష్యూ లేదు. మెల్లగా ఆ చిన్న బొజ్జ కడుతూ కడుతూ ఆ యశోదమ్మ అంతరంగంలో ద్రోణ అనే వసుప్రముఖుని పత్ని, విష్ణుపద ధ్యాన నిరతురాలైన ధరాదేవిగా మారిపోయిందేమో. ఆ పూర్వజన్మ సంస్కార బలంతో ప్రాపంచికంగా జరుగుతున్నవి ఏవీ లెక్క చేయకుండా అలసిపోయినా ఉపాధిగత అభిమాన అహంకారాలను వదిలి భక్తి శ్రద్ధలు అనే ఆ 2 భగవదారాధన ఆయుధాలతో స్వామిని నావాణ్ణి చేసుకుంటాను అనే దృఢ సంకల్పంతో అలా ప్రయత్నిస్తూ ఉండగా భగవంతుడే ఆ తల్లిని కరుణించి బొజ్జను తాళ్లతో కట్టనిస్తారు. యశోదామాతకు కఠోర శ్రమ కారణంగా శరీరం అంతా చెమటతో నిండిపోయింది. జుట్టు నుండి పువ్వులు కింద పడుతున్నాయి. బాలుడైన కృష్ణుడు తన తల్లిని అలా అలసిపోయి చూడగానే ఆమెపై దయ చూపించి బంధింపబడడానికి అంగీకరించాడని చెప్తారు పోతనగారు. నిజమే కదా. మనకు ఎంతో భక్తి ఉందని, ఆ పరమాత్మయే అన్నింటికీ మూలం అని మేము చాలా దృఢంగా నమ్ముతాం అని మనం అనుకోవటం కాదు, ఆ దేవదేవుడికి అనిపించాలి, ఆయన అనుగ్రహించాలి. అది ఇక్కడ జరిగింది. విష్ణు నాభికమలం నుండి ఉద్భవించగానే బ్రహ్మగారికి ఎంత వెతికినా ఎవ్వరూ కనిపించలేదు. అంతా జలమయమే. కాని ఒక వాణి వినిపించింది. తప 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 అని. అంటే తప్పించు, మనోవాక్కాయ కర్మలా తప్పించు అని. ఎవరికోసం? ఆ పరబ్రహ్మ కోసం. ఎందుకు? శివకేశవులకు జన్మలేదు, ఉపాధి లేదు. కాని బ్రహ్మగారు జన్మించారు. జన్మించిన ప్రతి ప్రాణికి ఉపాధిగత అహంకారం ఉంటుంది. అందుకేగా బృందావనంలో గోపబాలులను, గోవత్సాలను 7 పాటు మాయం చేశారు బ్రహ్మగారు. మనోవాక్కాయ కర్మల నిర్మలుడు, పవిత్రుడు అయినాకే సృష్టి కార్యం ఆరంభించాలి. దానికోసమే తపస్సు. అలాగే ఆయన సృష్టించిన ప్రజాపతులకు కూడా బ్రహ్మగారు చెప్పిన మొదటి మాట తపస్సు చేయండి అని. తపస్సు అంటే ఆ పరమాత్మే అన్నీ అవటం. పరమాత్మ కంటే పరమాత్మని మించి ఏదీ లేని, ఉండని భావం. శరీరం తన పనులు యాంత్రికంగా చేస్తున్నా మనసు, ఆత్మ, ఆలోచనలు ఆ దేవదేవుడిపైనే లగ్నం కావటం. భక్తికి ఏకాగ్రత, సహనం సాధనాలు. ఆ పరబ్రహ్మ కోసం తపిస్తూ ఏకాగ్రతతో ఆయన నామాన్ని జపిస్తూ మనం చూడని ఆ రూపానికి ఒక ఆకారాన్ని, ఒక రూపాన్ని ఇచ్చుకొని దాన్ని ఆరాధిస్తూ ఉంటే మెల్లగా మనం నిర్మలులం అయి తర్వాత పవిత్రులం అవుతాము. ఇక్కడ యశోదమ్మ విషయంలో జరిగింది కూడా అదే. మొత్తం విశ్వం అనేక వేల కోటి బ్రహ్మాండాలు, లోకాలోకాలు ఉన్నా ఆ చిన్ని పెద్ద బొజ్జను చిన్ని తాడుతో కట్టటం ఎవరికైనా సాధ్యమా? కాని ఆ యశోదమ్మ భౌతిక దృష్టికి ఆ కన్నయ్య ఎన్నో నోములు నోచి కావాలి అంటూ తప్పించి కన్న కొడుకు. కొట్టడానికి చేతులు రాక ఒకచోట కుదురుగా కూర్చుంటాడు అన్న ఆలోచనే మొట్టమొదటగా ఉన్న ఊహ అదే. కానీ ఎప్పుడైతే తాడుకు తాడు ముడివేస్తూ ఎన్ని తాళ్లు కట్టినా అది ఎంత పొడవు ఉన్నా సరే బొజ్జ కట్టడానికి 2 వేళ్ల మందం, 2 అంగుళాల మందం తక్కువ అవుతూ ఉంటే ఆ తల్లికి ఎందుకు కట్టబడుడు అనే ఉపాధిగత అభిమాన అహంకారాలు కాని, వేలెడు వెధవ బొజ్జ చూస్తే ఇంతే ఉంది,
ఇంత పొడవు తాడు ఎందుకు సరిపోవటం లేదు అని సాధారణ మానవులకు అందరికి వచ్చే కోపం కానీ, విసుగు గాని, తార్కిక ఆలోచన కానీ రాలేదు. ఆ చిన్ని కృష్ణుణ్ణి కట్టివేయాలనే సాధారణ ఆలోచనా పరిధి నుండి ఆ దేవాది దేవుణ్ణి ఎలాగైనా ప్రసన్నుణ్ణి చేసుకొని తన వాణ్ణి చేసుకోవాలనే తపన మొదలైంది. ఎందుకంటే ఆ తల్లి ఎవరు? ప్రధాన వసువు అయిన ద్రోణుని భార్య ధరాదేవి. బ్రహ్మగారు భూమిపై జన్మించాలి అని చెప్పినప్పుడు విష్ణువుతో సన్నిహితత్వము, విష్ణు సేవ కోరారు. పరమ భక్తులు. అందువల్లే ప్రాపంచికం అంతా మరిచిపోయి ఆ భగవంతుణ్ణి తన భక్తితో, శ్రద్ధాసహనం అనే సాధనాల ద్వారా కట్టెయ్యాలి అనే ఆలోచనే. అందువల్లే తన చిన్న పుత్రుణ్ణి కానీ, చుట్టుపక్కల వారిని కానీ కన్నెత్తి చూడటం లేదు. తాడు తక్కువ అయినప్పుడల్లా తాడు తెప్పిస్తోంది, కడుతున్నది. జుట్టు ముడి ఊడిపోయింది. తలలో పూలు రాలి కింద పడుతున్నాయి. ఒళ్ళంతా చెమటలు కారుతున్నాయి. ఆ తల్లికి వేటి పైన ధ్యాసే లేదు. కాని తాడుకి తాడు ముడివేస్తూనే ఉంది, కడుతూనే ఉంది. ఇంట్లో తాళ్ళన్నీ అయిపోయాయి. కృష్ణులు చూస్తున్నారు. ఇంతవరకు ఆ తల్లి భర్తని పరీక్షించిన పరమాత్మ ఆ తల్లి శ్రద్ధకు, సహనానికి కట్టబడ్డాడు. పదే పదే వైఫల్యాలు ఎదురైనా ఆమె ఇంట్లో అందుబాటులో ఉన్న తాళ్ళు అన్నింటినీ కలుపుతూనే ఉంది కానీ ప్రయత్న విరమణ చేయలేదు. ఇది మనం నేర్చుకోవాల్సిన ప్రధానమైన పాఠం. భక్తి సేవలో నిమగ్నమై ఉన్నప్పుడు కష్టమైన పరిస్థితులను, మనల్ని పూర్తిగా కలవరపరిచే పరిస్థితులను కూడా మనస్థైర్యంతో ఎదుర్కొని మనం స్థిరంగా నిలబడాలే కాని ప్రయత్న విరమణ చేయకూడదు. మన వంతు ప్రయత్నం మనం సాయశక్తులా చేస్తే ఆ పరమాత్మ మన చేయి గట్టిగా పట్టుకుంటాడు అని చెప్పే లీలే ఇది. సంగడి తిరిగడు శంభుడును అంగాశ్రయైన సిరియును ఆత్మజుడై ఉప్పొంగడి పద్మజుడును గోపాంగన క్రియ కరుణ పడయరు అఖిలేశ్వరుచేన్. ఓ పరీక్షన్ మహారాజా, ప్రియమిత్రుడై మెలిగే శివుడు కాని, ఆయన వక్షస్థలాన్ని ఆశ్రయించుకుని ఉన్న లక్ష్మీదేవి కాని, ఆయన కొడుకునని విర్రవీగే బ్రహ్మదేవుడు కాని శ్రీహరి వలన యశోద పొందిన అనుగ్రహాన్ని పొందలేకపోయారు అని చెప్తారు సుఖమహర్షి పరీక్షితులకు. స్థిర సంకల్పంతో కఠోర శ్రమ చేస్తూ యశోదామాత ఏకాగ్రతతో ప్రయత్నిస్తూ ఏమాత్రం కలత చెందకుండా ఉండటాన్ని గమనించి కృష్ణుడు ఆమెపై దయ చూపాడు. స్వామి శ్రీలా ప్రభుపాద గారు, ఇన్ కాంపిటీషన్ బిట్వీన్ కృష్ణ అండ్ హిస్ devotee, Krishna sometimes agrees to be defeated. Thus, here Krishna's internal energy, Yogamaya, was brought to work and Krishna agreed to be bound by Mother Yashoda అని అంటారు. భక్తుడికి భగవంతుడికి మధ్య పోటీ వస్తే భగవంతుడు కొద్దిసేపు పరీక్షించాక తాను ఓటమిని అంగీకరించడానికి వెనుకాడడు అని చెప్తున్నారు. ఎంత నిజం! ఉపాధిగత అహంకారం మనకు కాని నిరాకారుడు, నిరంజనుడు అయిన స్వామికి ఈ దుర్గుణాలు ఎక్కడివి? ఇంతేకాక మద్ది చెట్లుగా మారి బాలకృష్ణుని రూపంపైనే ధ్యాస ఉంచి తీవ్ర తపోనిష్టలో ఉన్న నలకూబర మణిగ్రీవులను మరి శాప విముక్తులను కూడా చేయాలి కదా. ఇవి అన్ని లీలలు. వీటిలో కూడా మనం నేర్చుకోవాల్సిన, పాటించవలసిన విషయాలు ఎన్నో ఉంటాయి. అయితే గీతలలో భగవద్గీత, ఉద్ధవ గీత, అవధూత గీత ఇలాంటి వాటిలో మాత్రం ఒక సాధకుడో, భక్తుడో, ఉపాసకుడో మనకై అవతరించిన మన స్వామిని కొన్ని ప్రశ్నలు, సందేహాలు అడగటం, స్వామి సందేహ నివృత్తి చేస్తూ ఉపాధిగత మాయా వ్యామోహం లేకుండా ఆయా ఉపాధులకు సంబంధించిన ధర్మాలను, కర్తవ్యాలను, విధులను నిర్వర్తించాలని, అయితే వాటిని వ్యామోహరహితంగా చేయాలి అని, తామరాకు మీది నీటి బొట్టులా వ్యవహరించాలి అని 1 to 1 సూటిగా భక్తుడిని ప్రబోధించటం కనిపిస్తుంది.